దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన ఉన్నతమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మరొక నూతన దినంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఆయన నామాన్ని గణపరచడానికి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి ఆయన ఉన్నతమైన నామముకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు నేటి ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందుకోండి. ఉన్నాయా బైబిల్స్ దగ్గరలో? తెరవండి. లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. నాయందు విశ్వాసముంచి వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించబడును గాక. ప్రార్థన. ప్రేమ కలిదండి, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో అద్భుతమైన మాటలు వినగలిగేటువంటి చక్కటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించాను నాయన. ఉత్తమమైన నీ మాట వినగలిగేటువంటి జ్ఞానం, శక్తి మనం అనుగ్రహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వెలపరుస్తున్న స్తోత్రాలు. ఈ దినం కూడా నీ కృపలో మీ ఆత్మ సంచారం నడిపించండి. మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసే నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవని మాట కూడా తెలిసిన మాటే. అంటే దేవుని సన్నిధిలో మనల్ని మనము ఒప్పుకొని ప్రభువుని విశ్వసించి ఆయన యందు సంపూర్ణ విశ్వాసము గనుక ఉంచితే వారి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. ఇది లేఖనము చెప్పబడింది అని అక్కడ మాట ఉపయోగించారు. మనము ఆశీర్వాదం పొందుతున్నాం దేవుని నుండి చాలా సందర్భాల్లో. అయితే అవి మన సొంతానికి మాత్రమే కాదు. మనము పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను మనం ఇతరులకు అందించే వారిగా ఉండాలి. యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ పై వచనాల యొక్క సారాంశము ఇంచుమించుగా ఇదే. తనను నమ్మిన వారిలో నుంచి జీవజల నది ప్రవాహాలు బయటికి వస్తాయని చెప్తున్నాడు ఆయన. మన సొంత ఉద్దేశాలు, మన సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం, మనము మన సొంతానికి మాత్రమే లాభపడడం అనేది యేసుప్రభు వారికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. మనలను తన స్వరూపానికి మార్చుకోవడానికి ఆయన తనను తానే వ్యయపరుచుకున్నాడు, అప్పగించుకున్నాడు సమస్తం కదా. మనలో యేసుప్రభు వారి పట్ల నిజమైన విశ్వాసం ఉన్నట్లయితే, నిజంగా ఆయన పట్ల మన నమ్మకం బలమైనదైతే, మనము ఎంత లాభపడ్డాము అనేది ముఖ్యం కాదు, కానీ మనలను మనము ఇతరుల కొరకు ఎంతగా వ్యయపరుచుకున్నాము అనేదే ముఖ్యం. దేవుడు మనను అందమైనటువంటి ద్రాక్ష పళ్ళుగా చూడాలనుకోవట్లేదు, కానీ ద్రాక్ష పళ్ళ లాంటి మనలోని మాధుర్యాన్ని ఇతరులకు రుచి చూపించాలని కోరుకుంటున్నాడు. ద్రాక్ష పళ్ళని ఏం చేస్తాం? మనము నలుపుతాం. ఆ నలిపి రసాన్ని వెలికి తీసినప్పుడు ద్రాక్షలో ఉన్నటువంటి మాధుర్యం అనేది బయటకు వస్తుంది. లోకం దృష్టిలో ఏది విజయమో దాని ప్రకారము మన ఆధ్యాత్మిక జీవితాన్ని అంచనా వేసుకోవడం తప్పండి. గమనించాలి. ప్రభు అది కోరుకోవట్లేదు. దేవుడు మనలో నుంచి దేనినైతే బయటకు తీస్తున్నాడో అదే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మాధుర్యం. ఇదే మన ఆధ్యాత్మిక జీవితానికి కొలబద్ద కూడా. మనలోని మాధుర్యాన్ని మనము కొలుచుకోలేము. మనలో ఎంత మాధుర్యం అనేది ఉందో ఇతరులు మాత్రమే చెప్పాలి అని అంటే ఆ మాధుర్యము కలిగినటువంటి జీవితాన్ని మనం పొందుకుని ఉండాలి. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం మనం గమనించినప్పుడు బేతనియా పట్టణస్తురాలైన మరియా చేసినటువంటి ఒక సంఘటన కనబడతా ఉంటుంది. అక్కడ ఆమె యేసుప్రభు వారిని అభిషేకించింది. ఎలా అభిషేకించింది?
నీళ్లతోనో పాలతోనో ఇంకోటి కాదు. ఆమెలో ఎంత ఆధ్యాత్మిక మాధుర్యం ఉందో ఎవరికి తెలియలేదు. ఆమె దృష్టిలో యేసుప్రభు వారిని అభిషేకించడం కంటే మంచి కార్యం ఇంకొకటి లేదు. అక్కడ కొందరు మరి యొక్క ఆ చర్యను, ఆ పనిని తీవ్రంగా విమర్శించినప్పటికీ యేసుప్రభు వారు మాత్రం ఆమెను ప్రశంసించారు. సర్వలోకములు ఎక్కడ సువార్త ప్రకటించబడినప్పటికీ అక్కడ ఆమె సాక్ష్యము జ్ఞాపకార్థంగా ప్రశంసించబడని చెప్పాడు. అంటే చూడండి, మరియా అత్తరుతో ప్రభుని అభిషేకించడానికి తనను తాను వ్యయపరుచుకుంది. యేసుప్రభు వారు అమితంగా సంతోషించాడు. మనము కూడా ఆమెలాగే వ్యయపరుచుకున్నప్పుడు నిన్ను నన్ను పెట్టి కూడా ప్రభు సంతోషిస్తాడు. మరియా తనను తాను యేసుప్రభు వారికి అర్పించుకున్నప్పుడు ఆమె మనుషుల ఆచారాలను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదండి. కట్టుబాట్లను లెక్క చేయలేదండి. వారి నిబంధనలకు లెక్క చేయలేదండి. కేవలము ఆయనను అభిషేకించాలి అత్తరుతో, ఏమైనా సరే. ఇదే ఆమె యొక్క దృష్టిలో ఉంది. దేవుడు కూడా తన ప్రియకుమారుడు మన రక్షకుడు యేసుప్రభు వారిని మన కొరకు ఎలాంటి షరతులు లేకుండా అప్పగించేశాడు. లోకంలో తన కుమారుని రక్షణ పొందడం దేవుని యొక్క మహోన్నత లక్ష్యం. నశించిపోయిన ప్రతిదీ కూడా రక్షణ మార్గంలోనికి రావాలి. ఇక్కడ మరియలాగా మనలను మనము వ్యయపరచుకోవడానికి, మనలను మనము యేసుప్రభు వారికి సంపూర్ణంగా సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఉండగలమా ఒకసారి ప్రశ్నించుకోవాలి. అందుకే అన్నాడు కదా, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాని కడుపులో నుండి జీవజలనది పారుడని లేఖనము చెప్పినట్లుగా నెరవేరునని బిగ్గరగా చెప్పాడు ఆయన. ఎంత గొప్ప మాట! అంటే మనలో నుంచి బయటికి వచ్చేటువంటి జీవజల నది ప్రవాహాలు అనేకుల ఆధ్యాత్మిక దాహాన్ని తీరుస్తాయి. అనేకులకు విశ్రాంతిని, స్వస్థతను, స్వాంతనను, క్షేమాన్ని అనుగ్రహిస్తాయి. ఇక్కడ మరియా అతర్బుడ్డును పగలగొట్టినట్లు మనలను మనము వ్యయపరుచుకునే సమయం ఇదే. సొంత ప్రయోజనాలను, సొంత లాభాలను విడిచిపెట్టి మనల్ని మనం యేసుప్రభు వారికి సంపూర్ణంగా సమర్పించుకునే సమయం కూడా ఇదే. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనలను మనం వ్యయపరుచుకొని తనను అనుసరించాలని యేసుప్రభు వారు ఎదురు చూస్తున్నాడు. మరి సిద్ధంగా ఉన్నావా? నేనేమంటారంటే పరిశుద్ధత మరియు త్యాగ నిరతితో కూడిన జీవితం. ఆయన విశ్వాసం ఉంచాలి. మనల్ని మనం వ్యయపరుచుకోవాలి దేవుని కొరకు. అనేకులకు మాధుర్యాన్ని పంచేవారిగా ఉండాలి. అట్లాంటి జీవితం కలిగి నడవడానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయంతో మనం నడిపించి ఆ ధన్యత అనుగ్రహించునుగా. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నత స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన నీ మాట విన్నాం. నిజమే, మమ్మల్ని మేము వ్యయపరుచుకొని అనేకులకు మాధుర్యాన్ని పంచేటువంటి జీవితాలుగా మలచుకునే కృప చూపించండి. వెత్తబడిన మాట వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఫలింపచేయండి. ఈ కార్యక్రమంలో పాలి భవిష్యత్తు బిడ్డలందరినీ నూరంతలుగా ఫలభరితంగా దీవించి కృపలు వర్ధిల్లింపజేసి ఈ కార్యక్రమం మరింత మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచండి. క్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.